యేసు చేసిన మొదటి అద్భుతం. కానా వివాహంలో నీరు ద్రాక్షారసముగా మారినది. గలిలయలోని ఒక చిన్న గ్రామం కానా. ఆ రోజున ఆ గ్రామం సంతోషంతో మునిగిపోయింది. ఒక వివాహ వేడుక జరుగుతోంది. బంధువులు, మిత్రులు, పొరుగువారు అందరూ ఒకచోట చేరి ఆనందంగా ఉన్నారు. ఆ వివాహానికి యేసు, ఆయన తల్లి మరియము, ఇంకా కొంతమంది శిష్యులు కూడా హాజరయ్యారు. అంతా సంతోషంగా జరుగుతుండగా ఒక్కసారిగా ఒక సమస్య వచ్చింది. ద్రాక్షారసం అయిపోయింది. ఆతిథ్యులందరూ ఆందోళన చెందారు. ఎందుకంటే ఆ కాలంలో ద్రాక్షారసం లేకపోవడమనేది పెద్ద అవమానం. మరియము అది గమనించింది. ఆమె తన కుమారుడైన యేసుని చూసి నిశ్శబ్దంగా అంది, వారికి ద్రాక్షారసం లేదు. అప్పుడు యేసు చెప్పాడు, నా సమయం ఇంకా రాలేదు. కాని తల్లి మనసు కుమారుడి మనసును అర్థం చేసుకుంటుంది కదా. మరియం ఆ ఇంటి సేవకులకు చెప్పింది, ఆయన ఏమి చెప్పునో మీరు అదే చేయండి. అక్కడ 6 పెద్ద రాయి కలశాలున్నాయి. వాటిలో ఒక్కొక్కటి 20-30 గ్యాలన్లు నీరు పట్టేవి. యేసు చెప్పాడు, ఆ కలశాలను నీటితో నింపండి. వారు యథావిధిగా నింపారు. ఆ తర్వాత యేసు చెప్పాడు, ఇప్పుడు కొంత తీసుకొని విందు నిర్వాహకునికి ఇవ్వండి. వారిచ్చారు. అతను తాగగానే ఆశ్చర్యపోయాడు. అది నీరు కాదు, అది అద్భుతమైన ద్రాక్షారసమయింది. విందు నిర్వాహకుడు ఆశ్చర్యంతో వరుడ్ని పిలిచి అన్నాడు, ఎవ్వరూ ఇలా చెయ్యరు. మంచి ద్రాక్షారసం మొదట ఇస్తారు, కాని నువ్వు మాత్రం ఉత్తమమైనదాన్ని చివరికి ఉంచావు. ఇదే యేసు చేసిన మొదటి అద్భుతం. ఆయన దానిని రాజమందిరంలో కాదు, దేవాలయంలో కాదు, ఒక సాధారణ వివాహ వేడుకలో చేశారు. ఈ అద్భుతం ద్వారా మనకు 3 విషయాలు నేర్పించాడు. దేవుడు మన చిన్న సమస్యలకు పట్టింపు ఇస్తాడు. విధేయత అద్భుతానికి తలుపులు తెరుస్తుంది. దేవుడు ఇచ్చేది ఎల్లప్పుడూ మునుపటి కంటే మేలైనదే. ఆ రోజునుంచి ఆయన శిష్యులు ఆయనను నిజమైన దేవుని కుమారుడిగా విశ్వసించడం ప్రారంభించారు. కాబట్టి నీ జీవితంలో కూడా ద్రాక్షారసం అయిపోయినట్లు అనిపించినప్పుడు, ఆనందం, శాంతి, ఆశ కోల్పోయినప్పుడు యేసు నీ నీటిని ద్రాక్షారసముగా మార్చగలవాడు.